అమ్మయ్య దర్శనం అయితే మంచిగా అయింది ఉష గారు. నేను అనుకున్నాను చాలా రష్ ఉంటది కదా, ఎలా అవుతుందేమో అని అనుకున్నాను, కానీ చాలా కన్నుల పండుగ జరిగింది అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో వైకుంఠ ఏకాదశి వస్తుంది, వైకుంఠ ఏకాదశి వస్తుంది, టెంపుల్ అన్నావు. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ రోజు నుంచి తెలుగువారి పండుగలు అయితే మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో అందులోనూ వెంటనే వచ్చే పండుగ ఏంటంటే సంక్రాంతి. సంక్రాంతి అనగానే నాకు మాత్రం శతమానం భవతి సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రంగులు, వాతావరణము, ఆ ముగ్గులు, దాంతో పాటు హరిదాస్ ఎస్పెషల్లీ ఇవన్నీ ఎందుకో ఈ సిటీ కల్చర్ లో బాగా మిస్ అయ్యాయి. ఎస్పెషల్లీ నేను మిస్ అయ్యేది ఏంటంటే హరిదాసుని. నేను అసలు వీధుల్లో సంక్రాంతి అనగానే యాక్చువల్ గా ఏ విధంగా ఉంటుంది అంటే హరిదాసు లేని ఇల్లే ఉండదు. అవును, మీకు చెప్పనా, మా ఇంటికి హరిదాస్ వస్తే నేనే బియ్యం వేసేదాన్ని. బట్ ఇక్కడ అది మిస్ అవుతూ ఉన్నాం. అసలు హరిదాసుని చూద్దామన్నా, ఆ నామస్మరణ విందామన్నా, హరినామస్మరణ విందామన్నా మనకి ఎక్కడ కనిపించట్లేదు. అవును ఉషా గారు, నేను బాగా మిస్ అవుతున్నాను. సో నువ్వు మిస్ అవుతున్నావు కాబట్టి నేను నీకు సర్ప్రైజ్ చేయబోతున్నాను. రమేష్ మేకప్ అకాడమీలో హరిదాస్ కి సంబంధించిన గెటప్ ని చేయబోతున్నారు ఇవాళ. ఓహో, అంటే ఇక్కడ మిస్ అయిన ఫీలింగ్ ని అక్కడ లైవ్ లో హరిదాస్ ని చూడొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏదైతే మిస్ అవుతూ ఉన్నావో హరిదాస్ ని హ్యాపీగా రమేష్ మేకప్ అకాడమీలో నువ్వు చూడొచ్చు. కావాలంటే అక్కడ బియ్యం కూడా వేయొచ్చు అన్నమాట. ఓ, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అక్కడికి. ఓకే, డన్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రమేష్ మేకప్ అకాడమీకి మనం కూడా వెళ్ళిపోదాం. షూర్. హలో అందరికి, ఎలా ఉన్నారు? మీ అందరిని చూస్తుంటే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది నాకు. సంక్రాంతి అంతా రమేష్ మేకప్ అకాడమీలోనే ఉందేమో అని అనిపిస్తుంది. మంచి పట్టు చీరలతో కలకల్లాడిపోయి ఆభరణాలు వేసుకొని కలకల్లాడిపోతూ ఉన్నారు. సో హరిదాసు మీ అందరికి ఐడియా ఉన్నారా? ఐడియా ఉన్న వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయరా? ఓకే. సో మరి సంక్రాంతి అనగానే హరిదాస్ అయితే కామన్ కాబట్టి చూసారా ఈ మధ్య కాలంలో? ఎవరెవరు చూడలేదు హ్యాండ్స్ రేస్ చేయండి. తెలుసు కానీ చూడలేదు. ఎన్ని ఇయర్స్ క్రితం చూసుంటారు? పోనీ ఎన్ని ఇయర్స్ క్రితం చూసుంటారు? అసలు చూడలేదు. కొంతమంది 2-3 years. సో సేమ్ నీలాగే కొంతమంది మూవీస్ లో చూసారు. ఓకే, మూవీస్ లో మాత్రమే తెలుసు. హరిదాస్ ఇలా ఉంటాడు. చూడలేదు. హైదరాబాద్ లో మరి సంక్రాంతి టైంలో ఎప్పుడు చూడలేదా? సంక్రాంతికి వైజాగ్ లో చూసారు. సో సిరి నీలాగా చాలా మంది హరిదాస్ ని మిస్ అవుతూ ఉన్నారు. కొంతమంది చూసారు కానీ ఇంపార్టెన్స్ తెలియదు, కొంతమంది చూడలేదని చెప్తున్నారు. సో మీ అందరికీ రమేష్ మేకప్ అకాడమీలో ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకొక 2 days లో సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి హరిదాస్ అంటూనే శ్రీ మహావిష్ణు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటుంటాం. ఓకేనా? మన ఇంటికి వచ్చి హరే రామ అనుకుంటూ నామస్మరణతో ఒక విలేజ్ మొత్తం ఒక పాజిటివ్ వైపుతో నిండిపోయి ఉంటుంది. అదే హరిదాసుని యొక్క ప్రత్యేకత. సో హరిదాస్ కనుక మనం ఇంటికి వస్తే ప్రతి ఒక్కరు తోచినదంతా వేసేస్తూ ఉంటుంటారు. అది బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలా ఎవరికి తోచిన వాళ్ళు సహాయం చేస్తూ ఉంటుంటారు. సో మీరు హరిదాసుని చూడలేదు కాబట్టి మా సిరితో పాటు మీ అందరికీ కూడా ఇక్కడ హరిదాసుని చూపించబోతున్నాం. సో మీ అందరు రెడీయా? నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. బికాస్ సంక్రాంతి అనగానే ఒక వారం ముందు నుంచే హరిదాసులు అయితే కనిపించేవాళ్ళు. అంటే ఇప్పుడు సిటీలో కనిపించట్లేదు కానీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా హరిదాసు ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ వాళ్ళు హరిదాసు అక్కడెక్కడి నుంచో వస్తున్నారు, సౌండ్ చేస్తున్నారు అన్నప్పటి నుంచే బియ్యం తీసుకురండి, కూరగాయలు తీసుకురండి అని చెప్పే రోజులు ఉండేవన్నమాట. సో మీలాగే మేము కూడా హరిదాసుని చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో మీరన్నట్టుగానే ఈ మధ్య కాలంలో శతమానం భవతి ఇటువంటి సినిమాల్లో మాత్రమే మనం చూసుకోగలిగాము. ఎగ్జాక్ట్లీ. సో మీ అందరి కోసం హరిదాసుని ఇక్కడికి పిలిపిస్తాం. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. వీలైన వాళ్ళు మీకు తోచినట్టుగా సహాయం కూడా చేయొచ్చు. ఓకేనా? మాధవి గారు ఒకసారి హరిదాసుని పంపిస్తారా? హరిదాసు ఏ విధంగా అనిపిస్తుంది మీ అందరికి?
నిజంగా ఊర్లలో చూసిన ఫీల్ వస్తుందా? నాకు కూడా అలానే అనిపించింది ఉష గారు. ఒకవైపు చూస్తే అమ్మాయిలందరూ కూడా మంచి పట్టు చీరలు, ఆ నగలు, దాంతో పాటు ఇక్కడ హరిదాసు. అండ్ నేను ఏదైతే మిస్ అయ్యానో ఇప్పుడు సంక్రాంతి, ఇంటి దగ్గర లేను, ఆ బియ్యం వేయడం కావచ్చు, ఆ కూరగాయలు వేయడం కావచ్చు, నాకు తోచింది అరే మిస్ అయిపోయానా అని అనుకున్నాను. ఇప్పుడు అది తీర్చుకుంటాను ఖచ్చితంగా. ఓకే, సో మీలో ఎవరైనా సరే హరిదాసునికి నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే శ్రీ మహావిష్ణువే మన ఇంటి ముందుకు వచ్చారు అని భావిస్తూ ఉంటూ ఉంటారు. మీరు మీ పేరెంట్స్ని అడిగినా, మీ ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఉన్నా వాళ్ళని అడిగినా హరిదాసు యొక్క ప్రత్యేకత, విశిష్టత వాళ్ళు చెప్తూ ఉంటుంటారు. ఈ మధ్య కాలంలో ఈ కల్చర్ చాలా తగ్గిపోయింది. హరిదాసుని చాలా రేర్గా మనం చూస్తూ ఉన్నాము. రమేష్ మేకప్ అకాడమీలో రమేష్ గారు ప్రత్యేకించి ఏ ఫెస్టివల్ వచ్చినా, అది దుర్గమ్మవారి ఫెస్టివల్ అయినా సరే, లేదంటే నవరాత్రులకు సంబంధించి అయినా సరే, సంక్రాంతి అయినా సరే, ఆ ఫెస్టివల్లో ఏ దేవుడిని మనం కొలుస్తూ ఉంటామో, ఏ దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటామో ఆ అవతారాన్ని చూపించడం ఇక్కడ ప్రత్యేకత అనమాట. మీరందరూ నిజంగా చాలా చాలా లక్కీ. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే సంక్రాంతి, అది కూడా హరిదాసుని మీకు చూపించడం నిజంగా వండర్ఫుల్. సో ఎవరైనా సరే హరిదాసుని స్మరించుకోవాలి అనుకున్నా, లేదా బియ్యం వేయాలనుకున్నా మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? ఉష గారు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ఇంటికి హరిదాస్ వస్తే నానమ్మ, అటు నాన్న వెళ్ళు వెయ్యి 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 అనేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు మిస్ అయింది. నేను ఇక్కడ తీసుకున్నాను ఖచ్చితంగా. నాలాగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా హ్యాపీ. అంతా ఏ విధంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఫెస్టివల్ లా ఉందా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఇలాగే ఇక్కడ మేకప్ స్కిల్స్ నేర్చుకొని ఇటువంటి ట్రెడిషన్స్ పైన, ఫెస్టివల్స్ పైన, అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకొని, ఇవి మీ ఫ్యామిలీస్లో అయినా సరే, మీ అపార్ట్మెంట్స్ దగ్గర అయినా సరే వీటి గురించి చెప్తూ, మీ పిల్లలు కనుక ఉంటే హరిదాసుల్లో వాళ్ళకు కూడా గెటప్ వేయించి, వీలైతే ఆ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.